రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతున్న విషయం వాస్తవం. అమెరికా లాంటి దేశాల్లో కూడా మొట్టమొదట ఈ 3 రంగాలనే బాగుపరిచిన విషయం అందరికీ తెలుసు. దానివల్లనే ఆ దేశం అగ్రదేశమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలని చెప్పి, విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిధులు ఇస్తున్న విషయం వాస్తవం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తుందో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత 10 ఏళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవాళ గతంలో గుంతల రోడ్లతోని ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా 4-5 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా 2 గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అన్న విషయం మనకు తెలిసిన అంతేందుకు 18,000 కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపులార్ నిర్మిస్తున్న విషయం వాస్తవం. దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ, సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు, రాష్ట్ర రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా. రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం. కొత్త రైల్వే ప్రాజెక్టులు కానీ, రైల్వే నిర్మాణాల కోసం కానీ. కేవలం ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో, దేశ చరిత్రలో, ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు, ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇలా సికింద్రాబాద్ చూడండి, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామో, ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ 1గా ఎట్లా చేస్తామో ఒకసారి మనం ఆలోచించిన అవసరం ఉంది. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం 350 కోట్లతో. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు. వర్చువల్గా రెగ్యులర్గా రేపటి నుంచి 24 ట్రైన్స్ చెల్లపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి. దాదాపు 500 కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం. గూడ్స్ రైళ్ళన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే అమృత్ కింద 44 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 44 రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం. 5 వందే భారత్ ట్రైన్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వందే భారత్ ట్రైన్ల ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించి వస్తున్నది. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే